ఎవ్రీవన్, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇవాళ రెసిపీ ఏంటంటే పన్నీర్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పన్నీర్ని గరం మసాలా 1 స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1 స్పూన్ వేసేసుకొని కొద్దిగా పెప్పర్, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ సరిపడా కారం స్పైస్కి తగ్గట్టుగా అండ్ సరిపడా సాల్ట్ కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా బౌల్ని ఇలా మూవ్ చేస్తే ఆల్మోస్ట్ మిక్స్ అయిపోతుందండి. హ్యాండ్తో అయితే పన్నీర్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఇలా చేశాను. తర్వాత 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులో లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నానండి. ఒక ఫుల్ లెమన్ తీసుకున్నాను. మీరు ఇష్టమైతే ఫుల్ కాకపోతే హాఫ్ తీసుకోండి, ఆర్ ఇగ్నోర్ చేసినా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే పన్నీర్ అనేది రోస్ట్ చేసుకోవాలి కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా. అది కూడా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ పన్నీర్ కూడా మాడదనమాట. ఒక్కొక్కటిగా ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో అయితేనే పన్నీర్ అనేది మాడకుండా నీట్గా గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అవుతాయి. తర్వాత మనం రైస్లో కానీ నార్మల్గా ఉత్తగా కానీ ఇలా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరిన్ని వంటల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి ఈ ఇయర్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.